ఓకే. అయితే కృష్ణ గారు ఇప్పుడు అంటే లైఫ్‌లో కొంతమంది మనల్ని ముందుకు నడిపిస్తారు. కొంతమంది వెనక్కి తీసుకొస్తుంటారు. సో, అలాంటి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా? అంటే మీకు ఎంకరేజ్‌మెంట్ కాకుండా సో, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అన్న ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా? ఆ! ఉన్నారు మేడం. అంటే నా 10థ్ క్లాస్‌లో ఒక ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. ఆళ్ళు నేను వాళ్ళకి పోస్టర్ పెట్టంగానే, "అరే! ఏంట్రా నువ్వు 500 కోసం ఇంత కక్కుర్తి పడుతున్నావు? ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు?" అనంటే, సరే అని నేను ఆ రోజు వదిలేసాను. హుహు. ఆ తర్వాత నాకు ఏ రోజైతే ఒక అవార్డ్ వచ్చిందో, ఆ తర్వాత వాళ్ళు అడిగి వాళ్ళ స్టేటస్ పెట్టుకోవడం జరిగిందనమాట. హుహుహు. అంటే వాళ్ళ పేర్లు వద్దులెండి. ఆ! అదే. సో, మేబీ ఆ! వాటెవర్ వాళ్ళ అభిప్రాయం చెప్పినప్పుడు కొంచెం మీకు ఇబ్బందనిపించినా గూడా తర్వాత మీ సక్సెస్ చూసి వాళ్ళు కూడా సో, ఓకే. గ్రేట్ అనిపించింది వాళ్ళకి. అండ్ అండ్ హ్మ్. ఆ రోజైతే ఎవరైతే ఆ మాట అన్నారో అది నేను చాలా మైండ్‌కి తీసేసుకొని, నేను ఎట్లాగైనా సాధించి చూపించాలనే కసితో నేను ముందుకెళ్తున్నాను మేడం. ఓకే. సో, ఎగ్జాక్ట్‌లీ అండి. మీరు చెప్పింది నిజంగా కరెక్ట్. సో, మనల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. అండ్ ఆల్సో డిస్కరేజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో, ఇప్పుడు మీకు ఎక్కడన్నా అనిపిచ్చిందా ఈ జర్నీలో వద్దు ఇంకా ఆపేద్దాము. ఈ ఏఐ టూల్స్‌తో పెద్దగా ఏం అవసరం అంటే అంత లాభం లేదు అనిపిచ్చిందా ఎప్పుడన్నా? లేదు మేడం. నేనెప్పుడూ అట్లా అనుకోలేదు మేడం. నీకు కావాలని నేను డైలీ ఏఐ మీద అంటే కొన్ని కొన్ని అప్‌డేట్స్ మీద నేను వర్క్ చేస్తూ ఉంటాననమాట. అంటే హ్మ్. ఏఐతో ఇంకా మనం ఏం జేయొచ్చు. ఇప్పుడు చాట్ బోట్స్ వస్తున్నాయి మేడం. మీరు ఇంకొక 1 ఇయర్, 2 ఇయర్స్‌లో అయితే బ్యాంక్‌లో టెలికాలర్స్ ఉండరు మేడం. హుహు. వ్యాపి అనే ఒక టూల్ వచ్చింది మేడం. హ్మ్. ఆ టూల్ మనం ఏం చేస్తదంటే మన కస్టమర్‌లకి ఆటోమేటిక్‌గా కాల్ చేసేస్తది. హ్మ్. కాల్ చేసేసి అదే మొత్తం మాట్లాడుతదనమాట. నీకేం రిక్వైర్‌మెంట్ ఉంది? నీకేంటనేది తీసేసుకొని అదే సేల్ క్లోజ్ చేసేస్తది. అలా ఓహ్! అలాంటప్పుడు టెలికాలర్స్ అవసరం లేదు. సో, గోయింగ్ ఫార్వర్డ్ ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత బ్యాంక్‌లో గూడా టెలికాలర్స్ ఉండరు. హుహుహు. అంతా ఏఐ వచ్చేస్తుంది. సో, ఏఐ గురించి మాట్లాడుకుంటున్నాం గాబట్టి, ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ అనేది ఉంది. ఈవెన్ మెడికల్ రంగంలో కూడా ఉంది. అండ్ ఏమంటారు ఇప్పుడు మనుషులు తక్కువ, రోబోట్స్ ఎక్కువైపోతారా? ఏఐ అంత ఫాస్ట్‌గా ఎళ్ళిపోతుందంటారా? యెస్ మేడం. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఏఐ ఇంట్లో పని చేసే ఈ రోబోట్స్ గూడా వస్తున్నాయి మేడం. హుహుహు. అండ్ రీసెంట్‌గా ప్రధానమంత్రి గారు పెట్టిన ఏఐ సమ్మిట్‌లో గూడా మీరు చూసున్నారో లేదో బట్ అక్కడ గూడా రోబోట్స్ యెస్. వర్క్ వచ్చాయి. చేస్తున్నాయి. వర్క్ ఆ! చేస్తున్నట్టు మనం చూసాము. ఓకే. సో, ఇది కరెక్టేనంటారా? ఇంకంటే మనుషుల వాల్యూ తగ్గిపోతుంది అనుకోవట్లేదా మీరు? అంటే అట్లనే లేదు మేడం. మనుషులకుండే వాల్యూ మనిషికుంటే బట్ మనం టెక్నాలజీతో అప్‌డేట్ అవ్వాలి. ఇప్పుడు కంప్యూటర్ వచ్చినప్పుడు చాలామంది భయపడ్డారు మేడం. హ్మ్. అరే! కంప్యూటర్ వస్తుంది మా జాబులన్నీ పోతున్నాయని భయపడ్డారు. తర్వాత ఏమైంది అందరూ కంప్యూటర్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అట్లనే ఏఐ వస్తుంది. బట్ ఎవరు భయపడకుండా నేర్చుకుంటే వాళ్ళు కూడా సక్సెస్ అవుతాడని నా అభిప్రాయం మేడం. హుహు. అంతేగాని ఏఐ వచ్చి జాబ్‌లు పోతున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్‌గ్రేడ్ అవ్వాలి. హ్మ్. అప్‌గ్రేడ్ అయితేనే మనం ఆ టెక్నాలజీతో ముందుకెళ్తాము. అంతేగాని లే ఆఫ్స్ అవుతున్నాయని ఇంకా జాబులు తీసేస్తున్నారని ఇంట్లో కూర్చొని అట్లా బాధపడటం కన్నా దాంతో పాటు ఏఐ నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడే మనం ఇంప్రూవ్ అవుతాం. ఓకే. అంటే మీరేమంటున్నారంటే ఇప్పుడు ఏఐ రంగంలో ఎంత ముందుకు దూసుకెళ్తున్నా కూడా, మనం ఏఐని ఎలా కంట్రోల్ చేయాలి? ఏఐని ఎలా నేర్చుకుంటే, మనం ఇంకా సక్సెస్ అవుతాం. అవును మేడం. రైట్? సో, మనం నేర్చుకోవాలి. అప్‌డేట్ అవ్వాలి. అవును మేడం. సో, నిజంగా చాలా చెప్పారు. సో, ఇప్పుడు మీ వైఫ్ పేరేంటండి? హారిక. హారిక గారు. సో, ఆవిడ మీకు అన్ని విధాలా అంటే హెల్ప్ చేస్తారు. ఏఐ సాంగ్స్ తయారు చేయడంలో. అంటే మీరు బ్యాంక్‌లో ఉన్నప్పుడు. అవును. ఆహ్, అండ్ తను కూడా ఇంకా ఏమైనా నేర్చుకోవాలనే ఆసక్తి ఉందా? అంటే తను గూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది మేడం. అంటే ఒక హుహు. లాయర్ దగ్గర చేస్తున్నారు. హుహు. సో, దాంతో పాటు ఇది గూడా నాకు చేసిస్తాననమాట. అంటే మేము ఖాళీగా ఉన్నాం మేడం. హుహు. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదో ఒకటి ఇప్పుడు తనకి 6:30 వరకు ఆఫీస్ ఉంటది. హుహు. ఆఫీస్ అయిపోంగానే నాకు 6:30 వరకు ఇద్దరం వచ్చేసిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఏఐతో ఎలా చేసుకోవాలి? ఏంటి? అండ్ మా చుట్టాలలో గూడా ఎవరి బర్త్‌డే ఉన్నా సాంగ్ చేసేసి గ్రూప్‌లో పెట్టేస్తాను. హుహు. సో, వాళ్ళు గూడా "అరే! నువ్వెలా చేసినావు నాకు గూడా నేర్పియి" అని మా రిలేటివ్స్ అడుగుతూ ఉంటారనమాట. ఓకే. అండ్ మా రిలేటివ్స్ అంటే మా వైఫ్ తరపునంతా యూఎస్‌లో ఉన్నారనమాట. హుహు. సో, అయితే ఒక్కసారి ఏమైందంటే మేడం నేను వాళ్ళకి సాంగ్ చేసిచ్చాను. నాకు అంటే మా పెద్దత్తయ్య నాకు తెలియకుండా ఆమె నాకు సాంగ్ చేసిచ్చింది. ఓహో! ఆవిడ కూడా నేర్చుకుంటున్నారు ఆల్రెడీ. నేర్చుకోలేదు ఆమె మరి ఎట్లా చేసుకుందని నేను అడిగితే, మీ "నేనెలానో చేశాను బాబు. నేను ఎవరినో హెల్ప్ తీసుకొని చేశాను బాబు" అని తను హుహు. నాకు సాంగ్ చేసిచ్చింది. ఓహో! ఓకే. ఒక స్టూడెంట్‌కి ఈ ఏఐ టూల్స్ నేర్చుకోవడం వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి అంటారు? మేడం ఏఐ వల్ల యూజెస్ ఉన్నాయి. ఉన్నాయి మేడం చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు
స్టడీ పరంగా మనం ఎలా అప్‌గ్రేడ్ అవ్వాలి? అది కొన్ని కొన్ని టిప్స్ ఇస్తది ఏఐ అనమాట. ఎలా చదువుకుంటే ఆహ్, నాకు తెలిసిన ఒక స్టూడెంట్ ఉన్నారు మేడం. ఏఐ టూల్స్‌ని ఉపయోగించుకొని ఆయన ఒక ఎగ్జామ్‌లో మంచి పాస్‌తో మార్క్స్ అయ్యాడు. ఓకే. ఓకే. సో, ఏఐతో మనం ఏ విధంగా అయినా సరే సక్సెస్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ వాళ్ళ స్టడీస్ ప్రకారంగా గాని, ఇప్పుడు ఎగ్జాంపుల్ మా బాబే ఉన్నాడు. మా బాబుకి కొంచెం తెలుగు కొంచెం డల్ ఉంటారు. సో, మేమేం చేస్తాం చాట్‌జీపీటీని అడిగితే అదే మాకు కొన్ని వాక్యాలు ఇస్తదనమాట. సో, అది మేము చెప్తాం. నేర్పిస్తారు. నేర్పిస్తాం. ఓకే. సో, హౌస్ వైఫ్స్‌కి ఏఐ నేర్చుకున్నందువల్ల ఎలాంటి లాభాలుంటాయంటారు? మేడం ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఖాళీగా ఉంటారు. తర్వాత వాళ్ళు ఈ స్కిల్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు డెఫినెట్‌లీగా వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు చుట్టుపక్కల. నేర్చుకోవాలి మేడం. హౌస్ వైఫ్స్ గానీ ఎవ్వరైనా సరే నేర్చుకుని ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు సక్సెస్‌డ్ అవుతారు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ ఉంది. ఇంట్లో కూర్చొని టీవీ చూసే బదులు ఈ ఏఐ కోర్స్ నేర్చుకొని పక్కన కిరాణం షాప్ ఉంది. లేదంటే బట్టల షాప్ ఉంది. వాళ్ళకి ఒక పోస్టర్ చేసి ఇయటము, ఒక సాంగ్ చేసి ఇయటము. దాని ద్వారా వాళ్ళు ఎర్న్ చేయొచ్చు కదా! ఇప్పుడు ఒక పోస్టర్ చేసినందుకు 300 అలా ఒక 10 షాపులు పట్టుకున్నారనుకోండి. ఎంత రోజుకి? ఎగ్జాక్ట్‌లీ. సో, 3000 ఎంతో కొంత ఎంతో మనం కొంత మనకి సంపాదించుకోవాలి. సంపాదించు డైలీ. హ్మ్. సో, నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసి నలుగురికి పంచాలి మేడం. మన దగ్గరే ఉంచుకుంటే రాదు. ఓకే. మనం పంచితే ఇప్పుడు నేను బిలీవ్ చేసేది ఒకటే మేడం. మనం యూనివర్సిటీకి ఎంతిస్తే అది తిరిగి అంతిస్తదనేది నేను బిలీవ్ చేస్తాను. ఎగ్జాక్ట్‌లీ. అది కూడా మా గురువుగారు చెప్పారు. అదే నేను ఫాలో అయితే కృష్ణ గారు ఇప్పుడు మీరు ఏఐ టూల్స్ నేర్చుకున్నారు కదా! సో, మీరు బ్యాంక్‌లో వర్క్ చేస్తున్నారు. సో, బ్యాంక్ వర్క్ మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా? లేకుంటే ఇప్పుడు ఈ సాంగ్స్ తయారు చేస్తున్నారు. సో, మేడం ఇదే నేను 100% నాకు ఏఐ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మేడం. ఓకే. ఎందుకంటే ఏఐ నేర్చుకున్న తర్వాతే నాకు మనీ ఎర్న్ చేయడం బ్యాంక్ కన్నా ఏఐ సాంగ్స్ ద్వారానే నాకు డబ్బులు ఎక్కువొచ్చినాయి. ఓకే. ఓకే. సో, అందుకే గోయింగ్ ఫార్వర్డ్ నేను కూడా చిన్న చిన్నగా ఏఐతో కొంచెం ఇంకా అమౌంట్ ఎర్న్ చేసి బ్యాంక్ జాబ్ మానేసేసి అని సో, అనుకుంటున్నాను. దీని మీదే ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్‌డ్‌గా. ఫోకస్ పెడదామని అనుకుంటున్నా. ఓకే. సో, మీరు ఒక బ్యాంక్‌లో పనిచేస్తున్నారు కాబట్టి అక్కడ సాధారణమైన మనుషులు కూడా వస్తుంటారు గదా! అవును. సో, ఎన్నో ప్రాబ్లమ్స్‌తో వస్తారు. సో, వాళ్ళకి మీరు అంటే ఏఐ యూజ్ చేసి వాళ్ళకేమైనా సొల్యూషన్ ఇవ్వాలి అని మీకెప్పుడైనా అనిపిచ్చిందా? అనిపిచ్చింది. చెప్పాను మేడం. చెప్తే వాళ్ళు అంతగా వినిపించుకోలేదమ్మా మాకు తెలుసులేమా అంటే వాళ్ళకి తెలిసింది ఒకటే టూల్ మేడం. చాట్‌జీపీటీ ఒక్కటే హ్మ్. బట్ మార్కెట్‌లో 49,000 టూల్స్ ఉన్నాయి మేడం. హుహుహుహు. 49 టూల్స్ 49,000 టూల్స్. 49,000 టూల్స్ ఉన్నాయి. సో, వాళ్ళకి ఓన్లీ చాట్‌జీపీటీ ఒకటే తెలుసు. మాకు తెలుసులే నువ్వేంది చెప్పేది అన్నట్టు. సరే అని నేను గూడా చాలా సందర్భాలు చెప్పాను. ఇప్పుడు హుహుహు. నన్ను అడిగేతారు ఏమని, "అరే! నువ్వు దీంతో పాటు ఎలా ఎర్న్ చేస్తున్నావు?" అంటే, "నేను ఏ కోర్స్ నేర్చుకున్నాను. నువ్వు గూడా జాయిన్ అవ్వు" అంటే, వాళ్ళు 5,000 కోసం అట్లా చూస్తున్నారు. ఫ్యూచర్‌ని వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. నేను చెప్పాను చాలా మందికి చెప్తుంటాను. బట్ వాళ్ళు వినరు. రైట్. విననప్పుడు మనం ఏం చేయలేము. ఆ! సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.